గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. హోలీ పండగ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2 డేస్కి లక్ష్మీ నరసింహస్వామి జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది లొకేషన్ వచ్చేసి కరీంనగర్ నుస్లాపూర్కి దగ్గరలో ఉన్న నల్గొండ అనే గ్రామంలో అయితే జరుగుతుంది ఈ లక్ష్మీ నరసింహస్వామి జాతర. కరీంనగర్ నుంచి ఒక 1 అవర్ అలా పడుతుంది టైం వచ్చేసి, ఇంకా అంతకన్నా తక్కువే పడుతుంది. ఇక మా ఆయన పొద్దునైతే హోటల్కి అయితే వెళ్ళారు. మార్నింగ్ జాతరకు వెళ్ళడానికి అస్సలు వీలవ్వలేదు. అందుకని చెప్పేసి మేము ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఇక చీకటి అయిపోయింది. మేము కరీంనగర్ నుంచి మా ఇంటికి వెళ్ళి మా అత్తమ్మని తీసుకొని ఇక అందరం కలిసి జాతరకు అయితే వెళ్ళాము. ఇక్కడ బొట్ట అయితే పెడుతున్నారు. మేము దేవుణ్ణి లోపల దర్శనం చేసుకొని వచ్చి బొట్టు అయితే పెట్టుకుంటున్నాము. బొట్టు ముందే పెట్టుకొని దర్శనానికి వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇక చూస్తుండగానే లైన్ అయితే పెరిగిపోతుంది, దర్శనానికి వెళ్ళే లైన్. అందుకని చెప్పేసి ఇక ముందు దేవుణ్ణి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి ముందు దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టారు మా ఆయన, అలాగే మా అత్తమ్మ కూడా కొబ్బరికాయ కొట్టింది. మేము తీసుకువెళ్ళిన నూనె అక్కడ దేవుని దగ్గర పోసి ఇక అలాగే బియ్యం కూడా తీసుకొచ్చింది మా అత్తమ్మ. ఈ దేవునికి బియ్యము అలాగే నూనె గండ చిలుకలు కాల్చేవారు, ఇక గండ చిలుకలు అయితే తెచ్చుకుంటారు. మా అత్తమ్మ నూనె పోసి బియ్యం పోసి ఇక పువ్వులు అలాగే కొబ్బరికాయలు కూడా కొట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని కంప్లీట్ చేసుకొని ఇక మేమైతే ఇక్కడ బొట్టు అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ బండ చెరుకలో నిలిచిన లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ. ఇక మేమైతే లాస్ట్ సారి అయితే వచ్చాము కదా, ఇయర్లీ జరుగుతుంది ఈ పండగ. మేము లాస్ట్ సారి వచ్చినప్పుడు అయితే ఒకరోజు ముందే వచ్చాము మేము జాతరకి. రథం తీసుకొచ్చారు కానీ ఇంకా దేవుణ్ణి అయితే రథం మీదకి అయితే తీసుకురాలేదు అప్పుడు మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు. ఇక మేమైతే గుట్టనైతే ఎక్కేసాము, ఎక్కువ మంది లేరు అప్పుడు అని చెప్పేసి ఎక్కేసాము. గుట్ట పైనకి ఎక్కి బండ చెరుకలో నిలిచిన లక్ష్మీ నరసింహస్వామిని అయితే చూపించాను నేను లాస్ట్ ఇయర్ వ్లాగ్ లో. ఎవరికైనా చూడాలి అనిపిస్తే వెళ్ళి చూడండి. ఇందాక నేను చెప్పాను కదా గండ దీపాలు వెలిగిస్తారు గండ చిలుకలు అని చెప్పేసి, ఇందాకనైతే అక్కడ వెలిగిస్తున్నారు. మా ఆయన వెళ్ళి ఆయిల్ పోసి వచ్చారు. ఇలా గండ దీపాలు వెలిగించడం వలన ఏంటంటే భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి అదొక నమ్మకం. ఇక గండ దీపాలు గండ చిలుకలు అని చెప్పేసి కూడా అంటారు. మీరేమంటారు అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దేవుళ్ళను దర్శనం చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే పిల్లలకైతే బొమ్మలు అయితే తీసుకుందామని చెప్పేసి జాతర లోపలికైతే వచ్చేసాము. మా అమ్ముల తల్లికైతే ఈ బొమ్మనైతే తీసుకున్నాము. చాలా క్యూట్ గా ఉంది బొమ్మ, మా అమ్ముల లాగానే. ఇక ఈ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది. నాని 200 దానికి మా చిన్ను కోసం మా ఆయన ఒక లైట్ అయితే తీసుకున్నారు. అది చాలా చిన్నగా వచ్చింది. దాని కాస్ట్ ఎంత అంటే 60 రూపీసే అంతకుముందు, ఇప్పుడైతే 100 అయితే చేసేసారు. అవే లైట్స్ కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చాయి. ఈసారి కొంచెం పెద్దగా అయితే వచ్చేసాయి. అది మా చిన్నుకి ఎలా తెలుసు అని అంటే, మా పక్కన అక్క వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ మేము కరీంనగర్ లో ఉంటాం కదా, మా రూమ్ పక్కన అక్క వాళ్ళ పిల్లలు అయితే తీసుకొచ్చుకున్నారు ఆ లైట్స్ ని. అవి చూసిన మా చిన్ను నాకు ఆ లైట్స్ కావాలి మమ్మీ, అది కావాలి మమ్మీ అని చెప్పేసి ఒకటే గొడవ.
ఇక అదైతే కొనిచ్చేసాము. ఫస్ట్ అయితే జీప్ అయితే కొనిచ్చాము. దాని తర్వాత లైట్ అయితే కొనిచ్చాము. 250 అలా చెప్పారు ఆ లైట్‌కి. ఇక్కడ పిల్లలైతే తీసుకొచ్చుకున్నారు కదా! 200 ఆంటీ అని చెప్పేసి చెప్పారు నాతో. ఇక మేమైతే 200కైతే అడిగాము. అస్సలంటే అస్సలు ఇవ్వలేదు ఆమె. మళ్ళీ 220 రూపీస్‌కు అలా ఇచ్చేసింది. జాతరలలో అయితే చాలా అంటే చాలా రేట్లుంటాయి. ఇక లాస్ట్ ఇయర్ అయితే మేమైతే రిమోట్ కార్ అయితే తీసుకున్నాము. మా విలేజ్ వాళ్ళ దగ్గరనే. వాళ్ళు కూడా ఇక్కడ షాప్స్ అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. మా విలేజ్ వాళ్ళే కదా అని చెప్పేసి మంచిగా ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గరనైతే తీసుకున్నాము. కానీ మొత్తం ఖరాబ్ అయిపోయిందయితే ఇచ్చేసింది ఆమె. మేము ఇంటికొచ్చి చూసిన తర్వాత దాన్ని ఆపరేటింగ్ చేస్తే అస్సలంటే అస్సలు నడవలేదు అది. అప్పుడు 500 అలా పెట్టి తీసుకున్నాము రిమోట్ కార్‌కి. అలా ఉంటుంది. ఇక మళ్ళీ ఆమెను అడిగే ఛాన్స్ కూడా లేదు. మేమిక్కడ కరీంనగర్‌లో, ఆమె అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటదనమాట. ఇక ఈ రోజులలోనైతే చాలా అంటే చాలా మోసాలైతే జరుగుతున్నాయి. తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా మోసమైతే చేసేస్తున్నారు. మళ్ళీ వెళ్ళి ఆ రిమోట్ కార్ వాళ్ళకిచ్చేసి మళ్ళీ వేరే తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ, ఇక ఎందుకులే పోనీతి మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు అడుగుదాంలే అని చెప్పేసి ఊకున్నాము. లాస్ట్ సారైతే అలా జరిగిందనమాట. ఇక మోసమైతే చాలా మట్టుకు మోసాలైతే ఎక్కువైపోతున్నాయి. తెలిసిన వాళ్ళు అని కాదు, అయ్యో! వీళ్ళు మా విలేజ్ వాళ్ళు కదా అని చెప్పేసి అన్నట్టు కూడా కాదన్నమాట. ఎవరినైనా ఈజీగా మోసం చేసేస్తున్నారు. ఇక మేమైతే ఇందాక అక్కడ ఒక పక్కనైతే నిల్చున్నాము. మా ఆయన కోడిని ఎదురిచ్చి కోసుకొని ఇక అక్కడనే చికెన్ సెంటర్ దగ్గర కటింగ్ అయితే చేపించుకొని వచ్చేసారు మా ఆయన. ఇక మేమైతే అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇక్కడ నేను వంటనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మా అత్తమ్మ ఇంటి దగ్గరనైతే రైస్ అయితే పెట్టింది. కానీ ఇక మా అత్తమ్మకు ఆ రోజు సోమవారం కాబట్టి నాన్ వెజ్ అయితే వండదు మా అత్తమ్మ. అందుకని చెప్పేసి ఇక మీరే తీసుకువెళ్ళండి చికెన్ అని చెప్పిన తర్వాత ఇక నేనే తీసుకొని వచ్చేసాను ఇక్కడికి. ఇక్కడనే వండేసాను ఇక చికెన్ కూడా. ఆ చుట్టుపక్కల గ్రామం వాళ్ళే కాకుండా దూరం దూరం గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మంచిగా అక్కడనే దేవునికి మొక్కులు చెల్లించుకొని వంట చేసుకొని తిని ఒకరోజు అలా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తూ ఉంటారన్నమాట. అలా కాకుండా నార్మల్‌గా దేవునికి జాతర లేనప్పుడు కూడా చాలామంది మొక్కుకుంటారు. గుండిస్తాము, చిన్న పిల్లలకి వెంట్రుకలు ఇస్తాము అని చెప్పేసి చాలామంది మొక్కుకుంటారు. అలాగే యాటలతోని కూడా నీ దగ్గరకొస్తాం స్వామి అని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటారు. ఇక అలా కూడా చాలామంది వచ్చి మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉంటారు. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవుడైతే మా గుట్ట పైన కూడా నిలిచారు. మా విలేజ్ వచ్చేసి పొరన్ల, తిమ్మాపూర్‌కి దగ్గరలో ఉన్న విలేజ్ మాది పొరన్ల. ఇక మా గుట్ట పైన కూడా వెలిచారు లక్ష్మీ నరసింహస్వామి. ఈ నల్గొండ జాతర జరిగే రోజే మా గుట్ట పైనున్న దేవుడికి కూడా మంచిగా పూజలు చేస్తూ ఉంటారు. అక్కడ కూడా మంచిగా విగ్రహం అయితే ఉంది గుట్ట పైన. ఇక ఇక్కడ మా చిన్ను అయితే హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను జాతరలో లైట్ అయితే కొనుక్కున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక నేను ఏదైనా వీడియో షూట్ చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా నార్మల్‌గా వాడు కూడా అలవాటయిపోయింది. వాడికి కూడా హాయ్ ఫ్రెండ్స్ నేను తింటున్నా ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. నాకైతే భలే నవ్వొస్తది. ఇక ప్రతి ఇయర్ నేనైతే ఏదో ఒకటైతే తీసుకుంటూ ఉంటాను. నాకు బొమ్మలంటే చాలా అంటే చాలా ఇష్టం. అలాగే డెకరేషన్ ఐటెమ్స్ అన్నా కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక ఇదైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న బొమ్మ చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. మా పిల్లలకు కూడా ఇవ్వట్లేదు నేను ఈ బొమ్మనైతే. అంత బాగా నచ్చింది నాకు. చూడ్డానికి ఎంత బాగుందో అసలు. ఒక బొమ్మనైతే పోయింది కన్ను. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా కూడా నేను దీన్ని చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకుంటున్నాను. మిగతా బొమ్మలన్నీ కూడా ఇచ్చేస్తాను మా పిల్లలకే. కానీ ఇదొకటి మాత్రం నా దగ్గరనే అలా ఉండిపోయిందనమాట. ఎంత బావుందో చూడండి కలర్‌ఫుల్‌గా. ఇలాంటివంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇక ఈసారి మాత్రం నాకైతే ఏం బొమ్మలైతే కొనియలేదు మా వాళ్ళు. ఇక ఈ బొమ్మ మీకు నచ్చిందా లేదా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇంతేనన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూసే వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.